హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు అయితే మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే ఏంటో ప్రూవ్ చేసాము, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. అండ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ షిఫ్టింగా లేదా అని మెన్షన్ చేస్తారా లేదా, చేయనప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది దీని ముందు 2 వీడియోస్లో చెప్పాను. అండ్ ఓల్డ్ ప్లేలిస్ట్ కూడా ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు అవైలబుల్ ఉంది. అండ్ వీటితో పాటు ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని e⁴ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ షిఫ్టింగ్ అంటాం. కానీ మనకేమని చెప్తుంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f బార్ s అయినప్పుడు ఈ లాప్లాస్ f ఆఫ్ t పక్కన ఒక ఎక్స్ట్రా టర్మ్ ఉంటుంది. e⁴ ఉంటే s అనేది s మైనస్ aతో రీప్లేస్ చేస్తుంది. ఆర్ లాప్లాస్ ఆఫ్ -at ఉన్నప్పుడు f ఆఫ్ t పక్కన s అనేది s ప్లస్ aతో రీప్లేస్ చేస్తుందని చెప్పాను, అవునా? కానీ ఇక్కడ ఫంక్షన్ f ఆఫ్ t ఒక్కటే ఉండాలి. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం బాగా అబ్జర్వ్ చేస్తే e⁴at పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, సైన్ అండ్ కాస్. మరి ఇలాంటప్పుడు మనం దాన్ని ఒక ఫంక్షన్ కింద ఏ విధంగా చేంజ్ చేయాలి అండ్ ఏ విధంగా అప్లై చేయాలనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను. చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా e⁴at ఇంటూ దిస్ ఉన్నప్పుడు లాప్లాస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కనుక్కోవాల్సి ఉంటుంది, రైట్? దాన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి సింగిల్ ఫంక్షన్ అయి ఉండాలి. ఎందుకని? స్టాండర్డ్ లాప్లాస్ ఫార్ములాస్ ఐదర్ సైన్ at ఆర్ లాప్లాస్ ఆఫ్ కాస్ at ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలుసు కదండి. మరి దాన్ని ఎనీ సింగిల్ ఫంక్షన్కి కన్వర్ట్ చేయాలంటే రిమెంబర్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బేటా. నేనేం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ఎలా రాస్తానంటే లాప్లాస్ ఆఫ్ సైన్ 2t కాస్ t వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఇండివిజువల్ ఫంక్షన్స్ నాకు కావాలి. దానికంటే ముందు మీరు ఒక ఫార్ములాని రిమెంబర్ చేయండి. ఏంటంటే మనకు ఒకటి తెలుసు, 2 sin a cos b అంటే దాన్ని మనం ఏమని రాస్తామంటే sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b అని ఉంది. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ, ఇక్కడ ఇది బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సైన్ ఏ కాస్ బి మాత్రమే ఉంది, దేర్ ఈజ్ నో 2. అందుకని నేను ఏం చేస్తానంటే 2 రావడానికి నేను దీన్ని ఏం చేస్తాను, 2తోని ప్రోడక్ట్ చేస్తాను, డివిజన్ చేస్తాను, నో చేంజ్. అప్పుడు ఇది మన ఫార్ములాకి కన్వర్ట్ అవుతుంది. ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? సైన్ ఏ 2 సైన్ ఏ కాస్ బికి కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు? లాప్లాస్ ఆఫ్ 1/2 ఇంటూ 2 sin a cos a అంటే ఏంటిది? సైన్ ఆఫ్ a ప్లస్ b 2t ప్లస్ t. a అంటే 2t, b అంటే t అండి, ప్లస్ సైన్ ఆఫ్ 2t మైనస్ t. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ వస్తుంది. చూడండి అమ్మా, దీన్ని ఎలా రాస్తాను నేను ఇక్కడ? లాప్లాస్ ఆఫ్ 1/2, ఒక పని చేద్దాం, 1/2ను హోల్ కామన్ తీసేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి లాప్లాస్ అప్లై చేయండి. అప్పుడు ఇది చూడండి 1/2 హోల్ కామన్, లాప్లాస్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది? సైన్ 3t అవుతుంది. ఇది ఎంత అవుతుంది? హోల్ 1/2 కామన్, లాప్లాస్ ఆఫ్ సైన్ t అవుతుంది. ఓకే, మరి మీకు ఒకటి తెలిసి ఉండాలని చెప్తున్నాను. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ లాప్లాస్ ఆఫ్ సైన్ at ఆర్ కాస్ సైన్ bt? ఏ అనుకున్న బి అనుకున్న ఫార్ములా ఒకటే. ఏంటిది ఆ ఫార్ములా అని అంటే లాప్లాస్ ఆఫ్ సైన్ at ఆర్ bt ఏమైనా అనుకోండి, ఏంటిది అది? a/s² ప్లస్ a². ఆర్ బి అనుకుంటే b బై, ఇక్కడ ఏ ఉంది కాబట్టి దీన్ని ఏ అనుకుంటాం కాబట్టి దీన్ని b అనుకోండి, ఈజీ. బట్ దిస్ ఇస్ అ స్టాండర్డ్ ఫార్ములా. దిస్ కాన్స్టెంట్ బై s² ప్లస్ a². అంటే సైన్ 3t నేను ఏమని రాయొచ్చు ఆ ఫార్ములా యూజ్ చేసి? 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ 3t అంటే 3/s² ప్లస్ 3². ఏమని రాస్తాను? 3/s² ప్లస్ 3². ఓకే, అర్థమైంది కదా? దీన్ని పక్కన రాసుకోండి కావాలంటే. లాప్లాస్ ఆఫ్ సైన్ at అంటే a/s² ప్లస్ a². డన్.
ప్లస్ ఇక్కడ కూడా ఏ అంటే ఎంత 1 అంటే 1/s² ప్లస్ 1². దీన్ని సింప్లిఫై చేస్తే ఏమని రాయొచ్చు 1/2 ఇంటూ 3/s² ప్లస్ 3² అంటే 3/s² ప్లస్ 9 and 1/s² plus 1. Okay, this is nothing but Laplace of f of t. కానీ మన ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏముంటుంది Laplace of f of t is equal to f bar s అంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తాను బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. థియరం మరి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏమని చెప్తుంది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అయినప్పుడు ఏం చెప్తుంది నాకు దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ e to the power of at f of t is replaced with f bar of s minus a అంటే f of t is equal to f bar s అయినప్పుడు ఇక్కడ e పవర్ at పక్కన f of t ఉంటే s minus a తో రీప్లేస్ చేస్తాను e పవర్ మైనస్ at ఉంటే s plus a అంటే ఫైనల్గా నేనేం రాయాలి ఇక్కడ దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ ఏం కనుక్కోవాలి e to the power of 4t sin 2t cos t. మరి sin 2t cos t అంటే ఇది ఇక్కడ ఏం చేయాలి s అనేది s మైనస్ a తో రీప్లేస్ అవుతుంది అంటే ఇక్కడ a అంటే ఎంత 4 అంటే s is changed to s minus a which is nothing but s minus 4 అంతే ఇక్కడ అంటే 1/2 ఇంటూ 3/s minus 4 whole square plus 9 1/s minus 4 whole square plus 1 సింప్లిఫై చేస్తే చూడండి నాకు ఎంత వస్తుందంటే ఈజ్ ఇట్ విజిబుల్ కనిపిస్తుందా రాద్దాం అక్కడ లేదంటే ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి నాకు ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు వచ్చినటువంటి ఆన్సర్ 1/2 ఇంటూ s² ప్లస్ 16 ఎంత వస్తుంది s² ప్లస్ 16 మైనస్ 8s ప్లస్ 9 అంటే ఎంత 3/s² మైనస్ 8s ప్లస్ 25 ఒకటి వస్తుంది s² ఇక్కడ 1 ప్లస్లో ఎంత వస్తుంది 16 ప్లస్లో 1 వస్తుంది ఓకే s² సారీ 16 వస్తుంది s² ప్లస్ 16 మైనస్ 8s ప్లస్ 1 అంటే ఎంత 1/s² minus 8s plus 17. Okay, this is my final answer for the given problem. అర్థమైంది కదండి లాప్లాస్ ఆఫ్ e to the power of at into f of t ఉన్నప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి అందులో కూడా నేను ముందు ప్రాబ్లంలో చెప్పాను sin square t ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలి cos square ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలి ఇక్కడ ఏంటిది sin a cos b ఆర్ cos a sin b ఉన్నప్పుడు ఎలా అప్లై చేయాలి ఇప్పుడు h లో ఉంటే ఏం చేయాలనేది చెప్తాను జస్ట్ నోట్ డౌన్ చూడండి అమ్మా ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు కంపల్సరీ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఒకవేళ ఓల్డ్ ప్లేలిస్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దీని మీద రిలేటెడ్ వీడియోస్ లింక్ కూడా ఇచ్చాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది మేడం 2 ఫంక్షన్స్ ఉన్నాయి sin a cos a sin b రాస్తాను అని కొంతమంది అంటారు బట్ ఇక్కడ చూడండి ఇది HAT ఇది BT అంటే బోత్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ దిస్ ఇస్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఇది మనకి ట్రిగ్నోమెట్రీ ఇలాంటి కేసెస్లో మనకి ఏమైనా ఐడియా రావాలి అని అంటే కాస్ HATని నేను ఎక్స్పోనెన్షియల్లో రాయొచ్చా మనకి తెలుసు కాస్ HAT అంటే e to the power of AT plus e to the power of minus AT upon 2 కదా బెట్ట దాన్నే సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి లాప్లాస్ ఆఫ్ కాస్ HAT సైన్ BT తీసుకున్నానమ్మా దీని వాల్యూ ఇదని తెలుసు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే లాప్లాస్ ఆఫ్ దిస్ ఇస్ నథింగ్ బట్ e to the power of AT plus e పవర్ మైనస్ AT అపాన్ 2 ఇంటూ సైన్ BT ఇప్పుడు 1/2ని కామన్ తీసేసి ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేసి చూద్దాం అప్పుడు అదేమవుతుంది 1/2 ఇంటూ ఫస్ట్ ఒక ఫంక్షన్ వస్తుంది లాప్లాస్ ఆఫ్ e to the power of AT సైన్ BT ఇంకొకటి ఏంటిది ప్లస్ లాప్లాస్ ఆఫ్ e to the power of minus AT
సైన్ బీటీ. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏమని చెప్తుంది? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ అయినప్పుడు ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్ రీప్లేస్డ్ విత్ ఎస్ ప్లస్ ఏ. ఓకేనా? మీరు ఆ స్టేట్మెంట్ క్లియర్గా రాయండి. రాసి బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నుంచి నేనేమని రాస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ బీటీ వాల్యూ మీకు తెలిసి ఉండాలి, అది రాయాలి ఇక్కడ. హియర్ లాప్లాస్ ఆఫ్ సైన్ బీటీ ఈజ్ వాట్? బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, అది రాస్తే నాకు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఎలా రాస్తాను. ఫస్ట్ మీరు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ అది రాస్తున్నాను నేను. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత? బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇండివిజువల్గా మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా, అది ఒక స్టెప్ రాయండి. ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏటీ సైన్ బీటీ వాల్యూ ఎంత? బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ పవర్ ఏటీ ఉంటే ఎస్ అనేది ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ అవుతుంది. ఏ ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉన్నప్పుడు ఎస్ అనేది ఎస్ ప్లస్ ఏతో రీప్లేస్ అవుతుంది. అంతేనా? ఇక్కడ 2t ఉంటే ఎస్ మైనస్ 2, ఇక్కడ మైనస్ 2t ఉంటే ఎస్ ప్లస్ 2. అర్థమైంది కదా? ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసి రాస్తే నాకు ఎంత వచ్చిందంటే 1/2 ఇంటూ ఈ పవర్ ఏటీ ఇంటూ ఓన్లీ దీనికే రాయాలి నేను. అంటే ఏంటిది నాకు? బి అపాన్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది? బి అపాన్ ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేం వస్తుందంటే 1/2 ఇంటూ బి అపాన్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2as ప్లస్ బి స్క్వేర్. ఓకే, ప్లస్ బి అపాన్ ఎస్ ప్లస్ ఏ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2as ప్లస్ బి స్క్వేర్. ఇంకా ఒక్క స్టెప్ వస్తుంది, దీన్ని నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. దిస్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదండి? లాప్లాస్లో చాలా వీడియోస్ ఉన్నాయి మన చాప్టర్లో. ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. బాగా చదవండి, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.